జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 39వ సర్గలో 24వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు, 39th సర్గ 24th శ్లోక టు 36th శ్లోక. సీతమ్మ వారు హనుమతో మాట్లాడుతూ, ఇంకా హనుమ బయలుదేరే ముందర సీతమ్మ అడుగుతోంది, హనుమ, మీ సైన్యంలో ఉండేటటువంటి కోతులైనా ఎలుగులైనా మిగతా ఎవరైనా సరే, అలాగే రాజపుత్రులైనటువంటి రామలక్ష్మణులు, మీరంతా కలిసి ఈ అపారమైనటువంటి సముద్రాన్ని ఎట్లా దాటుతారు అనేటటువంటి సందేహాన్ని వెలిబుచ్చుతోంది అమ్మ. ఈ సముద్రాన్ని దాటటం కోసం ఒక్క గరుత్మంతుడు, నువ్వు, నీ తండ్రి వాయుదేవుడు, ఈ ముగ్గురే సమర్థులు అని నేను అనుకుంటున్నాను. ఓ వీరుడా హనుమ, ఈ రకమైనటువంటి కష్టసాధ్యమైనటువంటి ఈ కార్యాన్ని నిర్వహించుటకి ఏ ఉపాయమా ఆలోచించావయ్యా? కార్యాన్ని సాధించటంలో ఉపాయాన్ని బాగా ఉపాయంని పన్నటంలో నువ్వే శ్రేష్ఠుడివి కదా. ఓ హనుమ, శత్రువీరులని సంహరించేటటువంటి వాడివి నువ్వు. సకల రాక్షసులను ఇక్కడ వధించి నన్ను కాపాడటం అనేటటువంటి కార్యాన్ని సాధించడానికి నువ్వు ఒక్కడివి చాలు. కానీ అట్లాంటి శక్తి సమృద్ధి నీకుంది. అది నీకు యశస్సునే ఇస్తుంది, కానీ నాకంత గొప్పగా అనిపించదు. ఎందుకనంటే రాముడే వచ్చి సమగ్రమైనటువంటి సేనలతో వచ్చి యుద్ధంలో రావణుని ఓడించి విజయుడై నన్ను తీసుకొని తన నగరానికి వెడితే అది నాకు కీర్తికరము, కానీ ఇలా నువ్వు వచ్చి నన్ను తీసుకువెడితే నాకేం కీర్తికరము అని అంటోంది పాపం అమ్మ. అలాగా కాకుత్స వంశజుడైనటువంటి శ్రీరామచంద్రుడు శత్రు సైన్యములని పీడించి లంకానగరిని తన బాణములతో నింపి నన్ను తీసుకొని పోవుట రాముడికే తగినటువంటి పని అని శ్రీరామచంద్రుడికి అనురూపమైనటువంటి పరాక్రమాన్ని ఏ రకంగా ప్రదర్శించాలో నువ్వు అట్లా చెయ్యి, ఆయన ప్రదర్శించేటట్టుగా చేయగలిగినటువంటి వాడివి హనుమానువు అని అమ్మవారు మాట్లాడగానే మళ్ళీ హనుమంతుడు సీతమ్మ వారితో అంటూ ఉన్నాడు, ఓ దేవి సీతమ్మ, కోతులు ఎలుగులన్నింటికీ కూడా ఎలుగుల సేనకి అధిపతి, కోతుల సేనకి అధిపతి, బల సమన్వితుడు, వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు నీ కార్యాన్ని సాధించడానికి దృఢమైనటువంటి నిశ్చయంతో ఉన్నాడమ్మా. ఓ సీతమ్మ, రాక్షసులని యుద్ధంలో సంహరించగలిగినటువంటి సుగ్రీవుడు వేలాది కోట్ల వానరులతో శీఘ్రమే వెంటనే బయలుదేరి వస్తాడు. పరాక్రమ సంపన్నులు, ధైర్యశాలురు, మహాబల సమన్వితులు, మనోవేగముతోనే గమనము కలిగినటువంటి వారు. మనస్సు ఎంత వేగంగా వెడుతుందో అట్లాంటి గమనము కలిగినటువంటి వానరులు అందరూ కూడా సుగ్రీవుడి ఆజ్ఞకే లోబడి ఉన్నారమ్మా. వారంతా పైకి కానీ క్రిందకి కానీ అడ్డంగా కానీ ఎక్కడా ఎవరు అడ్డుపడేటటువంటి వారే లేరు. వారికి ఎట్లాంటి అడ్డంకులు లేకుండానే వారంతా అంతటా కూడా సంచరించగలిగినటువంటి సేన సుగ్రీవుడి సేన. అమితమైనటువంటి పరాక్రమ సంపన్నులు వారంతా కూడా. పెద్ద పెద్ద కార్యాలనే చేపట్టి ఏమాత్రం కూడా వైఫల్యాన్ని పొందినటువంటి వారు సేన అంతా కూడా. అమ్మా సీతమ్మ, అధికమైనటువంటి ఉత్సాహం కలిగినటువంటి ఆ వానరులు అనేకసార్లు వాయుమార్గంలో తిరుగుచు మొత్తం సముద్రము పర్వతము అన్నింటితో కూడినటువంటి ఈ భూమినంతటిని కూడా ప్రదక్షిణం చేసినటువంటి వారమ్మ. వాళ్ళంతా కూడా తక్కువ వారు కాదు అని సీతమ్మ వారికి హనుమ సుగ్రీవుడి సైన్యానికి ఉండేటటువంటి బలపరాక్రమాలని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. సీతాదేవి started asking questions to Hanuma and asking that, oh Hanuma, all those monkeys, including entire army of Sugriva, including Rama and Lakshmana, how are they going to cross this such a big, huge ocean? I know that to cross this ocean only you and Garutman, your father Vayudeva, you three are able to cross this ocean, but none others to my knowledge. O Hanuma,
such kind of big thing now you are all going to be doing, crossing the ocean, protecting me and saving me from this grief. Such great and huge, very critical work to get this work done. You are only the one who is efficient. Oh Hanumas, if you yourself can kill all these Rakshasas and take me from here, that brings a great fame to you, but not to me. Fame comes to me, happiness comes to me, satisfaction comes to me only when Rama comes along with all his army and kill Ravana and take me from here to his kingdom. That brings me satisfaction. Oh Hanuman, I am looking forward to see Ramachandra Swami comes here and fill up this entire Lanka with his arrows and take me from here to his kingdom. When Sita Devi spoke all these things, now Hanuman is saying that, oh Devi Sitama, all these monkeys, everyone in Sugriva's army, everybody is very efficient. Sugriva is well resolved to get this work done. He would not go back. And every one of this army, everyone in his army is great soldiers and having so much strength, braveness, courage, and also as and how the Manas, the speed of Manas, so also their speed will be to that extent. And everyone in Sugriva's army, they have gone up, they have gone down, they have gone every place on this earth. There is no one can obstruct them, there is no one can restrict them. And all these monkeys several times they have done pradakshina to entire of this earth. Like that, Hanuma disclosing the strength of Sugriva's army to Sita Devi to bring her hopes and to keep up her hopes. With Sitamma and Hanuma running in our mind, సీతమ్మ వారిని హనుమంతుని ధ్యానం చేస్తూ చెప్పుకుందాం. కథం నో ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం తాని హరిః వృక్షసైన్యాని తౌ వా నరవరాత్మజౌ త్రయాణాం ఏవ భూతానాం సాగరస్య అస్య లంఘనే శక్తి స్యాత్ వైనతేయస్య తవ వా మారుతస్య వా తదస్మిన్ కార్యనిర్యోగే వీరైవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం త్వం హి కార్యవిదాంబరః కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే ఫలోదయః బలైః సమగ్రైః యది మాం రావణం జిత్య సంయుగే విజయీ స్వపురం యాయాత్
तत्तु मे स्यात् यशस्करं शरैस्तु संकुलां कृत्वा लंकां परबलार्दनः मां नयेद्यदि काकुत्सः तत्तस्य सदृशं भवेत् तत्यथा तस्य विक्रांतं अनुरूपं महात्मनः भवेदाहव सूरस्य तथात्वं उपपादय तदर्थ उपहितं वाक्यं सहितं हेतुसंहितं निशम्य हनुमान् शेषं वाक्यमुत्तरम् अब्रवीत् देवी हरिवृक्ष सैन्यानाम् ईश्वरः प्लवतां वरः सुग्रीवः सत्त्वसम्पन्नः तवार्धे कृतनिश्चयः सवानरसहस्राणां कोटिभिः अभिसंवृतः क्षिप्रमेष्यति वैदेही राक्षसानां निबर्हणः तस्य विक्रमसम्पन्नाः सत्त्ववन्तो महाबलाः मनस्संकल्प सम्पाता निदेशे हरयस्थिताः येषां नोपरि नाधस्तात् न तिर्यक् सज्जते गतिः न च कर्मसु सीदन्ति महत् महत्स्वमित तेजसः असकृत् तैर्महोत्साहैः ससागर धराधरा प्रदक्षिणी कृता भूमिः वायुमार्ग अनुसारिभिः। ओम श्री रघुनंदन परब्रह्मणे नमः। जय श्रीमन्नारायण।